అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక మంచి మనసున్న వ్యక్తి ఉండేవాడు. చిన్న వయసులోనే అతని తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. ఎవరి ఆశ్రయం లేకుండా ఒంటరిగా పెరిగిన అతడు ఏ పని దొరికినా జీవనం చేసి సాగించేవాడు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డం అతని స్వభావం. కాలం గడిచింది. అతనికి పెళ్ళయింది. ఒక్కో ఏడాదికి ఒకరు అనేలా మొత్తం 8 మంది పిల్లలు. ఇంట్లో పేదరికం. పిల్లలకు తినడానికి సరిపడా అన్నం కూడా లేకుండా ఉండేది. ఆయన భార్య చాలా మంచిది. అంత పేదరికంలో కూడా ఎవరైనా వస్తే తనకు అన్నం లేకపోయినా వారికి పెట్టేది. ఆయన పగలు రాత్రి తేడా లేకుండా వ్యవసాయ పనిలో నిమగ్నమై కుటుంబాన్ని పోషించేవాడు. చెమటలు చిందించి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాడు. అలా రోజులు గడుస్తుండగా పిల్లలు ఒక్కొక్కరుగా పెద్దయ్యారు. ఒక్కొక్కరు పెద్దయ్యాక తమ జీవనాన్ని నిర్మించుకున్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక ఇంచి ఆస్తి లేకపోయినా తన చేతులు, తన శ్రమ, తన నిజాయితీతో తిన్నా తరగని ఆస్తి పిల్లలకిచ్చారు. అలా ఆయన 80 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా ఎవరి దగ్గర సహాయం కోరలేదు. ఎవరి ఎదుట చేతులు చాచి నిలబడలేదు. అతను తరచూ పిల్లలకి ఒక మాట చెప్పేవాడు. మన దగ్గర డబ్బు లేకపోతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మన అరచేయి పిడికిలి బిగిస్తే మన దగ్గర ఏముందో ఎవరికీ తెలియదు. మన జీవితం అలానే ఉండాలి. మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం ఎవరికీ చెప్పకూడదు. ఏం లేనివాడిగా జీవితం ప్రారంభించి అన్నీ ఉన్నవాడిగా మారి తన పిల్లలకు బలం ఇచ్చాడు. అలాంటి మనిషిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అతని కష్టం, ధైర్యం ప్రతి మనిషికి పాఠం నేర్పిస్తుంది. అలాంటి జీవితం మనకు ప్రేరణ. అలాంటి మనుషులు నిజంగా ఈ లోకానికి వెలుగులు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.